నేను కాదు మనం ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సరికొత్త నినాదం. అగ్రరాజ్యాలకు సైతం ఆదర్శంగా నిలిచే సింగపూర్ సక్సెస్ మంత్రాన్ని ఇప్పుడు ఏపీలో అమలు చేయబోతున్నారు. సింగపూర్ వెళ్ళొచ్చిన మంత్రులు ఇచ్చిన ప్రెజెంటేషన్ తో సరికొత్త ప్రణాళికలు రూపొందించారు. మరి ఆ దేశపు టెక్నాలజీ పారదర్శకతను ఏపీలో ఎలా అమలు చేయబోతున్నారు? చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ఏంటి? 2050లో మన నగరం ఎలా ఉండబోతోంది? ఎక్కడ రోడ్డు వస్తుంది? ఏ భవనం ఎంత ఎత్తులో ఉంటుంది? ఊహించడానికే కష్టంగా ఉంది కాదు. కానీ సింగపూర్ దగ్గర దీనికి ఇప్పుడే సమాధానం ఉంది. సింగపూర్ ఒక చిన్న ద్వీప దేశం, కానీ ప్రపంచానికి ఒక పాఠం. ఇటీవల సింగపూర్ వెళ్లిన ఏపీ మంత్రుల బృందం పర్యటన అనుభవాలు, అక్కడి పాలనా సంస్కరణలపై కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. నేను కాదు మనం అనే నినాదంతో సింగపూర్ ఎలా అగ్రగామిగా నిలిచిందో వివరించారు. నేను అంటే అహంకారం, మనం అంటే మమకారం అనే ఆలోచనతో ఆ దేశం ముందుకు వెళ్తోందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 2050 నాటి అవసరాలకు అనుగుణంగా సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ తమను ఆకట్టుకుందని చెప్పారు. రోడ్లు, పార్కులు, భవనాల ఎత్తుపై కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్లు కేవలం రోజువారీ సమస్యలకే పరిమితం కాకుండా 10 ఏళ్ల తర్వాత జిల్లా ఎలా ఉండాలనే దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాలని సూచించారు. ఇక శాంతి భద్రతల విషయంలో సింగపూర్ పోలీసు వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉందని హోంమంత్రి అనిత తెలిపారు. అక్కడ పోలీసుల సంఖ్య కంటే పౌరుల బాధ్యత ఎక్కువని, ఎవరైనా సరే ఫిర్యాదు చేసేలా ఉన్న డిజిటల్ వ్యవస్థ నేరాలను అదుపు చేస్తోందన్నారు. బాధితుడే కాకుండా ఘటన చూసిన వ్యక్తి కూడా సమాచారం ఇవ్వవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచడం వల్ల ప్రజలు ముందుకు వస్తున్నారని వివరించారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అవర్ కంపెనీస్ హబ్ నమూనాను ప్రశంసించారు. ఒకే గొడుగు కింద 14 శాఖల సేవలను అందించే ఈ విధానాన్ని అమరావతి, విశాఖపట్నంలో అమలు చేస్తామని ప్రకటించారు. సింగపూర్ తన పనులను చాలా ఖచ్చితంగా సమన్వయంతో చేయడంలో మేటి అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ తనకున్న విస్తృతమైన వ్యవస్థను సింగపూర్ లాంటి ఖచ్చితత్వంతో కలిపి ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. మనం 500 రకాల సేవలను అందిస్తున్నప్పటికీ సింగపూర్ లాగా వాటన్నిటినీ ఒకే చోట సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రుల సింగపూర్ పర్యటనపై జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఇచ్చిన ప్రెజెంటేషన్ తదితర అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ. అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలు చేస్తే మంచి ఫలితాలొస్తాయని తెలిపారు. సింగపూర్లో అనుసరిస్తున్న పాలనా విధానాలు అక్కడి ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నాయన్నారు. సింగపూర్లోని అత్యుత్తమ విధానాలను తీసుకొని ఓ జిల్లాను మోడల్గా అభివృద్ధి చేద్దామని సూచించారు. సింగపూర్ విధానాల అమలుకు 90 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసి పర్యవేక్షణ చేయాలన్నారు. నేను కాదు మనం అనే విధానంలో ముందుకు వెళ్దాం. ఈ విధానం ఇవాల్టి నుంచి తనతో మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మొత్తానికి సింగపూర్ పర్యటన నేర్పిన పాఠాలతో ఏపీ పాలనలో సరికొత్త సంస్కరణలకు పునాది పడబోతోంది. పారదర్శకత, సాంకేతికత, ప్రజా భాగస్వామ్యమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.